అత్త ఓత గయ్యాలత్త అత్త ఓత గయ్యాలత్త కిలో చికెను మటను నువ్వు తీసుకొస్తే పార్టీ మనము చేసుకుందాము. జల్లి పోయేనా అత్త జల్లి రాయేనా అత్త ఇంకొంచెం సేపైతే షాపులు బందే అయితాయే ఓ అత్త బద్మాషత్త. ఇంట్లో అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేస్తావే ఓసి కోడలా నీకు ఏమైందే ఓసి కోడలా నీకు ఏమైందే. అర్ధ కిలో మటనే నేనే తీసుకొస్తా ఇద్దరికి అది మస్తే అయితది కడుపు నిండా తినొచ్చే పార్టీ సక్సెస్ చెయ్యొచ్చే. 2 కిలోల మటను చికెను ఎందుకు తెమ్మంటున్నావే కోడాలా ఓసి కోడాలా అసలు మనిషివేనా లేక నువ్వు తిండిపోతూ దయ్యమ్మా. అత్త ఓ పిసినారత్త అర్ధ కిలో చికెను నీ ముక్కలు పెట్టుకో అత్త. ఎవడికి వెళ్తా అత్త ఆ చికెన్ అవసరం లేదు నాకు. 2 కిలోలు చికెన్ తెస్తేనే పాట చేసుకోడు లేకుంటే వంట లేదు ఏం లేదు. రేపటి నుంచి కూడా వంట లేదు ఏం లేదు. అబ్బా మా తిండిపోతు కోడలు ఎప్పుడు తినకే చూస్తుంది కానీ మరి అడ్జస్ట్ అయిదామని మాత్రం అస్సలు అనుకోదు. ఏమన్నా అంటే నా మీద ఏడుస్తుంది ఇక తేలేవు చికెన్ తేలేవు మటన్ తేలేవని. మరి ఏమవుతుంది కిలోలు తింటారా పంది ముఖంది. అర్ధ కిలో తింటే ఏమవుతుంది పంది తినుకుంటే 2 కిలోలు తింటుంది ఇక మస్తు నమ్మ తింటుంది ఇక. ఏమనంటే నేను పని చేయమని నాకేమో మీరు తెచ్చి పెడుతుండ్రా అని అంటది ఇక. ఏమన్నా అంటే గిసుంటి కోడలు నాకేం చెప్తారు చూడుండ్రి. మీ ఇంట్లో కూడా గిట్లా ఉన్నా బద్మాష్ కోడలి చూడుర్రి. దీన్ని కంట్రోల్ పెట్టుకోవాలి కొంచెం. కోడలని గిట్లా ఆగం పట్టేయద్దు. అత్త నా బట్టి తోడన్న కోడలు గిసుంటి కోడలు నాకు. అందరికి 31 శుభాకాంక్షలు. మరి మస్తు చేసుకోండి పార్టీ ఎంజాయ్ చేయండి. తాగుడు బిక్కుడు తందనాలు ఏకూరు కొంచెం. ఎందుకంటే మీరు ఆడోళ్ళు లేడీస్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయాలి. థమ్స్ అప్ తోటే మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.